వెంటనే ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలి. ఎలాగైనా సరే ఈ రోజు వాడిని పట్టుకోవాలి. ఆ హంతకుడిటే వస్తున్నాడు. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. కానీ ఒక్కదాన్ని పట్టుకోగలనా? వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే మళ్ళీ వాడు దొరకడం చాలా కష్టం. ఎలాగైనా పట్టుకోవాలి. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. పంతులు గారు గుడికి వెళ్ళినట్టున్నారు. నేను కూడా అక్కడికే వెళ్తాను. ఇన్ని రోజులకి దొరికావురా. వెంటనే పోలీసులకు పట్టించాలి. బాలగారు, సుందరి, బాలగారు, బాలగారు, ఏమైంది బాలగారు? సుందరి, బాలగారు. ఎవరమ్మా నువ్వు? సార్, ఆయన నా భర్త అండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఏ తప్పు చేయలేదండి. చూడమ్మా, ఒక పెద్ద ఆవిడ తన భర్తను యాక్సిడెంట్ చేసి చంపాడని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము అరెస్ట్ చేశాం. ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈయన పేరు మీద 4 years బ్యాక్ ఒక కార్ యాక్సిడెంట్ కేసు నమోదైందని తెలిసింది. లేదండి, అదంతా అబద్ధం. మీకు అలా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కానీ ఇది కరెక్ట్ కాదు. దయచేసి బాలగారిని విడిచిపెట్టండి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదమ్మా. ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. పోనీ కంప్లైంట్ ఎవరిచ్చారు? ఆవిడ వివరాలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, ఆవిడ వివరాలు ఏం లేవు. ఈయన యాక్సిడెంట్ చేసిన పరిధిలో ఉన్న స్టేషన్కి మేము కాల్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నాం. ఈ కేసుని అక్కడికే పంపిస్తాం. బాలగారు, మీరేం భయపడకండి. మీ మీద కేసు పెట్టిన ఆవిడ్ని మీరేమైనా చూసారా? నాకు తెలియదు సుందరి. నా తల మీద గట్టిగా దెబ్బ తగిలింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత లేచి చూస్తే ఇక్కడున్నాను సుందరి. సుందరి, ఏం జరిగిందో ఏమో, నాకు భయం వేస్తుంది సుందరి. మీరు భయపడకండి బాలగారు. ఎలా అయినా మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. లేదు, వెంటనే ఈ విషయం అత్తయ్య గారికి తెలియాలి. అత్తయ్య గారికి చెప్తే గాని బాలగారిని విడిపించుకోలేను. సరే, మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వస్తాను. అత్తయ్య,
అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య, అమ్మా త్రిపుర, అత్తయ్య, ఏమైంది? అత్తయ్య, అది ఏమైందమ్మా? నువ్వొచ్చావా? నా కన్నయ్య ఎక్కడా? ఏడీ నా కన్నయ్య? నిన్నే అడుగుతున్నది. ఏడీ నా కన్నయ్య? అమ్మా త్రిపుర, బాల ఈడి? ఏంటి మాట్లాడవేంటి? చెప్పు, నా కన్నయ్య ఎక్కడా? ఎక్కడ నా కన్నయ్య? ఎక్కడా చెప్పు. నిన్నే అడుగుతుంది, ఎక్కడ నా కన్నయ్య? ఒక్క నిమిషం అత్తయ్య గారు, తనని కంగారు పెట్టకండి, నేను అడుగుతాను. అమ్మా త్రిపుర, నువ్వు ఒక్కదానివే వచ్చావే, నీ భర్తేడి? అత్తయ్య గారు, బాల గారు, బాల గారు. ఏంటమ్మా అలా తడబడుతున్నావు? అయ్యో, మా బాల ఏడి? వాడిని చూడక ఎన్ని రోజులైందో. వాడి కోసం మా అమ్మ నేను ఎంత బెంగ పెట్టుకున్నావో తెలుసా నీకు? ఊరుకో బుస్సు. అక్క, బావగారు ఎక్కడున్నారు? బాలాన్నే ఎప్పుడు మీతోనే ఉంటాడు కదా వదినా. ఏడి? ఇంతమంది అడుగుతున్నాం కదా, నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? ఒక్క నిమిషం నానమ్మ, వదిన మీరు చెప్పండి. బాల గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నా కన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? బాలాని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? మా అందరికీ చెప్పకుండా ఏదో లెటర్ రాసి మా బాలని మారుస్తానని చెప్పి తీసుకెళ్లి వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తావా? పాపం మా బాల చిన్న పిల్లాడు. అలాంటి వాడిని నీ స్వార్థం కోసం బయటికి తీసుకెళ్ళి ఏం చేశావు? పోలీసులు మా వాడిని అరెస్ట్ చేయటం ఏంటి? వదిన, అన్న ఏ తప్పు చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు? బాలగారు ఎవరినో యాక్సిడెంట్ చేసి చంపేశారని కేసు ఉందంట. ఆ కేసులో అరెస్ట్ చేశారు.